ఆ ఎమ్మెల్సీ మాట తీరు ఏజెన్సీ ఏరియాలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. అధికార టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ తాను తలుచుకుంటే అంతే సంగతులు అంటూ ధమ్కి ఎమ్మెల్యే కూడా ఆయనకు అదే స్థాయిలో ఇచ్చి పడేస్తుండటంతో ఆ నియోజకవర్గ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. పోటాపోటీగా కంప్లైంట్లు, కౌంటర్లు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇంతకు ఈ రచ్చ జరుగుతుంది ఏ నియోజకవర్గంలో? ఎవరా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ? ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ రంపచోడవరంలో రచ్చ. పోటాపోటీగా కౌంటర్లు, కంప్లైంట్లతో పొలిటికల్ హీట్. ఎమ్మెల్యే శిరీషపై ఎమ్మెల్సీ అనంతబాబు కామెంట్స్ తో రగడ. ఎమ్మెల్సీ విమర్శలకు అదే స్థాయిలో ఎమ్మెల్యే శిరీష కౌంటర్. అసత్య ఆరోపణలు అంటూ పోటాపోటీగా ఫిర్యాదులు. ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే నెక్స్ట్ ఎలక్షన్ ఫైట్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు లీడర్లు. పర్సనల్ అటాక్ చేసుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ చర్చకు దారి తీస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో అయితే రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు వర్సెస్ ఎమ్మెల్యే శిరీష మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఏజెన్సీ ప్రాంతమంతా పొగమంచుతో, ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా కనిపిస్తుంటే ఆ ప్రాంతంలో రాజకీయాలు మాత్రం కాకరేపుతున్నాయి. పిచ్చిదానా, పిచ్చినా కొడక అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష వ్యక్తిగత విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మిరియాల శిరీషను పర్సనల్ అటాక్ చేశారు. ఆయన ఎంత ఘాటుగా విమర్శించారు, అదే స్థాయిలో ఎమ్మెల్యే శిరీష కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. దాంతో ఏజెన్సీ ప్రాంతమంతా ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే డైలాగ్ వార్ పైనే చర్చించుకుంటున్నారు. ఎంతో వెదర్ కూల్ గా ఉండగా పాలిటిక్స్ మాత్రం హాట్ గా మారిపోయాయి. తన డ్రైవర్ హత్య కేసు పరిణామాలతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటూ వచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఇటీవల కాలంలో రంపచోడవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మీడియా ముందుకొచ్చి ఎమ్మెల్యే పనితీరుపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే, ఆమె భర్త ఇద్దరు అవినీతిలో నంబర్ 1 అంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేను పిచ్చిదానా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు అనంతబాబు. తాను అమెరికాలో ఉండి సైగ చేస్తే చాలు తన మనుషులే లేపేస్తారని బహిరంగంగానే మాస్ వార్నింగ్ ఇచ్చారు అనంతబాబు. ఎమ్మెల్సీ కామెంట్స్ కు ఎమ్మెల్యే శిరీష ఘాటైన కౌంటర్ ఇచ్చారు. పిచ్చినా కొడక అంటూ సంబోధించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను వార్డు మెంబర్ కు ఎక్కువ, సర్పంచ్ కు తక్కువ అని విమర్శిస్తున్న అనంతబాబు తన మీద పోటీ చేసి ఓడిపోయిన విషయం మర్చిపోయావా అంటూ విమర్శించారు. అమెరికాలో ఉండి కనుసైగతో లేపేస్తానన్న కామెంట్స్ పై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే. తమ నాయకుడి దృష్టికి తీసుకెళ్తే అనంతబాబు జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శిరీష. పోలీస్ పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్నారని అనంతబాబు చేసిన ఆరోపణలకు కూడా గట్టిగానే సవాల్ విసిరారు. తనకు డబ్బులిచ్చిన పోలీసులు ఎవరో చెప్పాలంటూ క్వశ్చన్ చేశారు. గత 10 ఏళ్లలో అనంతబాబు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు కొన్నారో, ఆ ఆస్తులు ఎలా కొన్నారో వివరాలన్నీ బయటపడతానంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే శిరీష. ఇలా మాటకు మాటతో ఏజెన్సీ ఏరియాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పోటాపోటీగా కౌంటర్లు, కంప్లైంట్స్ తో రచ్చకు దారి తీస్తున్నారు నేతలు. మరోవైపు అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును ఓపెన్ చేసి విచారణ చేపట్టారు. ఆ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుగుతోంది. త్వరలో అనంతబాబు భార్యను విచారిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారని కూడా అంటున్నారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఓ పక్క రీఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషణలకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరి పొలిటికల్ ఫైట్ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.